హాయ్ ఫ్రెండ్స్. గౌతమ్ బుద్ధ తను ఒకసారి తన ప్యాలెస్ నుంచి బయటకు వచ్చి తను పర్యటించినప్పుడు గౌతమ్ బుద్ధునికి ముగ్గురు కనిపిస్తారు. ఒక ముసలివాడు, ఒక జబ్బు చేసినవాడు, ఒక చనిపోయిన శవం. ఈ మూడు చూసి తన పక్కన ఉన్న అసిస్టెంట్ని అడుగుతాడు. ఈ మూడు ఏంటి అంటే అసిస్టెంట్ చెప్తాడు అనమాట, ఇవన్నీ మనిషికి సహజంగా వచ్చేవే అండి, ఇవన్నీ కామనే అని చెప్పినప్పుడు గౌతమ్ బుద్ధుడు అవునా సహజమా అని, ఇవి అందరికీ వస్తాయా అని అడుగుతాడు. అవునండి అందరికీ వస్తాయి, మీకు కూడా అని చెప్తాడు. అప్పుడు గౌతమ్ బుద్ధుడు ఇవి అందరికీ వస్తాయా, ఇవి అందరికీ వచ్చేదానికి మన ఇంత రాజభోగాలు అనుభవించినా కానీ వస్తాయి కదా, అలాంటప్పుడు ఈ రాజభోగాల్లో ఆనందం పొందడం ఎందుకు, ఈ రాజభోగాల్లో ప్రైడ్ తీసుకోవడం ఎందుకు అని గౌతమ్ బుద్ధుడు తన ప్యాలెస్ని వదిలేసి వెళ్ళిపోతాడు అన్నమాట. వెళ్ళిపోయి అసలు మనిషికి ఈ సఫరింగ్ అని ఎందుకుంది, సఫరింగ్ పోవాలంటే ఏం చేయాలి అని చెప్పి ఎంతో కాలం మెడిటేషన్ చేసే ముందు చాలామంది గురువుల్ని కలుస్తూ ఉంటాడు, కనుక్కుంటుంటాడు, ఏమీ తెలియదు. సో తనకు తాను ఎప్పుడు మెడిటేషన్లో ఉంటాడు. మెడిటేషన్ చేస్తూ 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 తనకి జ్ఞానోదయం అవుతుంది. ఇది అందరికీ తెలిసిందే, ఎన్లైటన్మెంట్ ఆఫ్ బుద్ధ. అప్పుడు గౌతమ్ బుద్ధకి మెడిటేషన్ చేసిన తర్వాత, జ్ఞానోదయం అయిన తర్వాత గౌతమ్ బుద్ధుడికి 4 బేసిక్ ట్రూత్స్, 4 నోబుల్ ట్రూత్స్ అంటాం బుద్ధిజంలో, ఇవి తెలుస్తాయి అన్నమాట. అవి ఏంటంటే మొదటి ట్రూత్ వచ్చేసి సఫరింగ్ ఈజ్ ఇన్ఎవిటబుల్. పుట్టిన ప్రతి ఒక్కడు, ప్రతి జీవి కూడా సఫరింగ్కి గురవుతుంది. దీనికి కారణం తన అనుకున్నవి జరగకపోవడం, తన ఎక్స్పెక్టేషన్కి అనుగుణంగా జరగకపోవడం, అదేవిధంగా జబ్బులు చేయడం, మరణం, ముసలితనం, ఇవన్నీ కూడా సఫరింగ్ కిందే వస్తాయి. సో సఫరింగ్ అనేది ఖచ్చితంగా మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది ఫస్ట్ నోబుల్ ట్రూత్. సెకండ్ నోబుల్ ట్రూత్ వచ్చేసి ఈ సఫరింగ్కి కారణం ఉంది. ఈ దేహానికి సంబంధించిన సఫరింగ్ అది ఎలా ఉంటుంది, జబ్బులు చేయడం, యాక్సిడెంట్లు అవ్వడం, ఏదో ఒకటి ఉంటుంది. మనకి తిండి కావాల్సి తిండి దొరకకపోవడం, ఇదంతా ఓకే. కానీ మానసికమైన సఫరింగ్ ఉంటుంది. దానికి మెయిన్ కారణం వచ్చేసి డిజైర్. ఈ డిజైర్ ఉండడం వల్ల దీని రూట్స్ లాగా 3 కారణాలు ఉంటాయి అన్నమాట. ఏంటంటే ఒకటి గ్రీడినెస్, దురాశ. ఈ దురాశ కలిగిన వాళ్ళు జీవితాంతం మెటీరియలిస్టిక్ నీడ్స్ వెనకాలే పడతారు. ఈ గ్రీడినెస్ ఉన్న వాళ్ళకి దానికి సంబంధించిన ఇగ్నోరెన్స్ కూడా వస్తుంది. ఏంటి ఇగ్నోరెన్స్ అంటే ఆ మెటీరియలిస్టిక్ నీడ్స్ పొందే కొద్దీ మనం హ్యాపీగా ఉండొచ్చు అనే ఒక ఇగ్నోరెన్స్లో ఉండిపోతారు అన్నమాట. థర్డ్ రూట్ వచ్చేసి హేట్రెడ్ అనమాట. సో మనకు దగ్గర లేనివి వేరే వాళ్ళ దగ్గర ఉంటే కనుక వాళ్ళని చూసి మనం హేట్ చేయడం స్టార్ట్ చేస్తాం. సో ఈ 3 రీజన్స్, గ్రీడినెస్, ఇగ్నోరెన్స్, తర్వాత హేట్రెడ్, ఈ 3 మన మానసిక ప్రశాంతతని చెడగొడతాయి. తద్వారా మనం సఫర్ అవుతాం. థర్డ్ నోబుల్ ట్రూత్ వచ్చేసి మనం ఈ సఫరింగ్స్ అన్నింటినీ కూడా దూరం చేసుకోవచ్చు. అది ఎలాగా అంటే నిర్వాణ అనే స్టేట్ని పొందితే మనం ఈ సఫరింగ్స్ అన్నిటికీ మనం దూరం అయిపోతాం అన్నమాట. అసలు నిర్వాణ అంటే ఏంటి అంటే మనలో ఉన్న ఈ గ్రీడినెస్ని, ఈ ఇగ్నోరెన్స్ని, అట్ ద సేమ్ టైం ఒక హేట్రెడ్, ఇవన్నింటినీ కూడా మనం దూరం చేసుకున్నప్పుడు మన మనసులో కలిగే ప్రశాంతతనే నిర్వాణ అంటారనమాట. ఈ నిర్వాణ కలిగినప్పుడు ఏమవుతుందంటే మన నెగిటివ్ థాట్స్ మీద ఆలోచించడం మానేస్తాం. నెగిటివ్ థాట్స్ మీద దృష్టే పోతుంది. ఓన్లీ పాజిటివ్ ఆస్పెక్ట్స్ని మనం చూస్తాం, పాజిటివ్ ఆస్పెక్ట్స్ని ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేస్తాం. అదే నిర్వాణ. ఆ స్టేట్ ఆఫ్ మైండ్నే నిర్వాణ అంటారు. ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా అచీవ్ చేయగలం అని బుద్ధుడు చెప్తాడు. ఫోర్త్ నోబుల్ ట్రూత్ వచ్చేసి ఈ నిర్వాణ ఎలా అటైన్ చేయాలి, నిర్వాణ అటైన్ చేయడానికి 8-fold పాత్ అనేది ఒకటి బుద్ధుడు చెప్తాడు అనమాట. ఈ 8-fold పాత్ని కనుక మీరు ఫాలో అయితే ఖచ్చితంగా మీ నిర్వాణాన్ని చేరుకుంటారు. ఆ 8-fold పాత్ అంటే ఏంటి, దాంట్లో ఎలా మీరు ప్రాక్టీస్ చేయాలనేది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. థ్యాంక్ యూ.